డైరెక్ట్ రెడీ అయిపోయింది. ఈ తర్వాత డైరెక్ట్గా పుల్లకు చూడడానికి వెళ్ళిపోద్దండి. ఇది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. మనం సాంబ్రాన్ని చూశారు కదండి, ధూప్ స్టిక్స్కి ఇంకో ఫామ్ మాట. ఇంకో పెద్ద విషయం చెప్పనా, మీకు ఆశ్చర్యపరిమైన విషయం, ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అర్జెంటీనాకి వెళ్తుంది. అర్జెంటీనా ఆర్డర్ కోసం తయారు చేస్తున్నారు. వాళ్ళు వెలిగించుకుంటారు. అది చాలా పెద్ద క్వశ్చన్. అది దానికి చిన్న ఆన్సర్ చెప్తాను మీకు. ధూపం అనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది, మనకు తెలియదు. మనం ఏంటంటే హిందువులు మాత్రమే సాంబ్రాణి ధూపం వెలిగించుకుంటాం, అగరబత్తి వెలిగించుకుంటాం మనం అనుకుంటాం. ఏషియన్ కంట్రీస్కి వెళ్తే అన్ని చోట్ల అగరబత్తిలు వెలిగిస్తారు. అలాగే యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే వైట్ సేజ్ ప్లాంట్ అని ధూపం కింద ఇంట్లో వేసుకుంటారు, వాళ్ళ ఆస్పీషియస్ ప్లాంట్ అది. అలాగే అమెరికన్ కంట్రీస్కి వెళ్తే పాలశాంతో అని చెప్పి వాళ్ళు ధూపం వేసుకుంటూ ఉంటారండి. అలాగే అరబ్ కంట్రీస్కి వెళ్తే ఊదు ధూపం వేసుకుంటారండి. ఈ ధూపం ఇదే కాకుండా మన మతంలోనే కాదు, హిందూ మతంలో, క్రిస్టియన్ మతంలో, ముస్లిం మతంలో కూడా చర్చిల్లో ధూపం వేస్తారు, దర్గాల్లో ధూపం వేస్తారు. ఈ ధూపం అన్న కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా లింక్ అయ్యి ఉంది. కానీ ఏంటంటే వాళ్ళ ఆస్పీషియస్ ప్లాంట్స్తో, వాళ్ళ దేశానికి సంబంధించిన ఆస్పీషియస్ ప్లాంట్తో వేసుకుంటారు అన్నమాట ధూపం. బట్ ధూపం ఈజ్ ఏ కామన్. కానీ అంబికా దర్బార్ మధ్య మాత్రం అన్ని దేశాలకే వెళుతుంది. అవునండి.